ఎలా ఉన్నారు మల్లేశ్వరరావు గారు? మహంతి గారు. ఏ పేరు పిలవాలి మిమ్మల్ని? అంటే ఎంవిడి మల్లేశ్వరరావు రియల్ నేమ్. రియల్ నేమ్ అమ్మా. స్క్రీన్ నేమ్ అనేది ఒకటి ఉంటుంది కదా, అవునవును. అన్నగారు చిరంజీవి గారు అవునవును. శంకర్ మహంతి. శంకర్ మహంతి. ఇక్కడ కూడా శంకర్ అని చిరంజీవి గారి పేరు పెట్టుకున్నట్టున్నారు కదా. అది అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమం అంటారు కదా, అవును. అక్కడ నేను ఒక 2020లో వెళ్ళిపోయాను అక్కడికి. అక్కడ శంకర్ అని పిలవడం జరిగింది, ఆ పేరు అది. ఇక్కడైతే అంతకు ముందు మహంతి అని పిలిచేవారు. మరి ఇందాక చెప్పినట్టు రామ్ చరణ్ గారు, ఉపాసన గారు, మీ వైఫ్ కి 17 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చికిత్స అందించడం జరిగింది. అసలు ఎలా జరిగింది అదంతా? ఇప్పుడు ఎలా ఉన్నారు ఆవిడ? బాగున్నారు. పర్వాలేదండి, వాళ్ళు ఉన్నంత వరకు మీకు అండగా, మీరు అభిమాని కాబట్టి ఆ మాత్రం వాళ్ళు చూస్తున్నారంటే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. చిరంజీవి గారికి అలాగే రామ్ చరణ్ గారికి. ఎవరు వస్తారు నిజంగా అలా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం అనేది? నిజంగా దేవుడిలాగా మీకు హెల్ప్ చేశారని చెప్పొచ్చు. ఆ విషయాలు చెప్పాలంటే ఆయన కళ్ళల్లో వాటర్ వచ్చేసినాయి. అసలు నిజంగా ఎంత పెయిన్ ఉండిండొచ్చు అసలు. అంటే ఇది దుఃఖం కాదమ్మా. అవును, అర్థమైంది. ఆనంద బాష్పం. మా తాతయ్య ఉండేవాళ్ళు, మా తాతయ్య అమ్మమ్మ. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే వాళ్ళే గుర్తొస్తున్నారు. ఇప్పుడు భగవంతుడు ఎక్కడో ఉండడు. అవును. వ్యక్తుల రూపంలో మనకి దర్శనమిస్తాడు. అవును. నేను అరుణాచల రమణ మహర్షి ఫాలోయర్ని. ఓకే. అరుణాచలుడు నాకు రమణ మహర్షి ఈ చరణ్ బాబు రూపంలో, లేకపోతే హైదరాబాదు మహానగరంలో ఒక ఇప్పుడిప్పుడు కొద్దిగా కనిపిస్తున్న సినీ నటుడుగా ఈ శంకర్ మహంతికి అంత ఆపద వచ్చినప్పుడు సహాయం చేయడం అనేది 2 కరోనాలు దాటి వేషాలు ఏమి అవకాశం లేని పరిస్థితి, బ్రతుకు తెరువు కష్టంగా ఉన్న స్థితి, ఆ పరిస్థితులు మళ్ళీ ఈ కష్టం వచ్చిందమ్మ. అప్పుడు నాకు మరి ఇక దీన్ని ఏ బంధం అనుకోవాలనే దానికి, అందుకు మా సందర్భం, ఆ విషయం గుర్తురాగానే నా హృదయం నిండిపోద్దమ్మా. అది కంటి దార రూపంలో వస్తుంది. డోంట్ థింక్ అదర్వైజ్. అది గొప్ప సహాయం. అలా ముందుకు రావడం కూడా చాలా గ్రేట్. అసలు ఎవరు వస్తారు చెప్పండి? ఇంతకు మించిన కృతజ్ఞత నేను ఇంకేమి ఇచ్చుకోగలుగుతాను? అంతటి అదృష్టం, అంతటి అండ దొరికిందంటే ఇంకేం కావాలి నాకు? మామూలుగా తను ఇక్కడ నేను షూటింగ్స్ కోసం ఇక్కడ హైదరాబాద్ కృష్ణనగర్లో ఉండేవాడిని. 2015, 16 అట్లా నడుస్తూ ఉన్నాయి. ఈ కరోనా టైంకి ముందే నేను అరుణాచలం వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఇక అదొక ప్రస్థానం. ఆ తర్వాత 21కి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. ఆ వచ్చినప్పుడు మళ్ళీ నేను బ్లడ్ ఇవ్వటానికి బ్లడ్ బ్యాంక్ వెళ్ళడం జరిగింది. అంతకుముందు ఎప్పటి నుంచి ఇస్తూ వస్తున్నాం 2006 నుంచి. అయితే నా కాలేజీ డేస్ నుంచి బ్లడ్ ఇచ్చే ఒక అలవాటు ఉంది. ఇక అన్నయ్య పెట్టిన తర్వాత ఇక అక్కడ ఏ పని ఉన్నప్పుడు వచ్చినా నేను బ్లడ్ బ్యాంకులు ఇస్తా ఉండేవాడిని. 2009కి నేను షిఫ్ట్ అయిపోయాను ఇక్కడికి. మా నేటివ్ గుడివాడ, ప్రస్తుతం బంగారుపాలెంలో ఉంటున్నారు. దాంతో 2009కి ఇండస్ట్రీకి వచ్చిన సందర్భంలో అప్పటి నుంచి కంటిన్యూగా నేను బ్లడ్ బ్యాంక్ వెళ్ళటం 3 నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతూనే ఉంది. అది నా అదృష్టంగా భావించేవాడు. ఏ రోజు ఇచ్చినా ఆ రోజు ఎంతో తృప్తిగా ఉండేది నాకు. అలాంటి తృప్తిని ఇచ్చారు అన్నయ్య నాకు. అది జరుగుతూ ఉంది. తర్వాత కరోనా, సరిగ్గా మధ్యలో మదరు, కూతురు వీళ్ళంతా ఇక సెవెలో కలిసిపోయారు. ఇక దాంతో ఒక రకమైన ఇది వచ్చింది. సరే మళ్ళీ 21కి రావటం, మళ్ళీ అక్కడి నుంచి బ్లడ్ ఇచ్చుకుంటున్నాం జరుగుతూ ఉంది. 2023కి నన్ను చూద్దామని వీళ్ళు బంగారుపాలెం నుంచి వచ్చారు, బాబు మా మిస్సెస్. నేను అప్పుడు కృష్ణనగర్లోనే ఉంటున్నమాట. అంతకుముందే అన్నయ్యతో ఆచార్య మూవీలో చరణ్ బాబుతో చేయడం జరిగింది. ఇలా వచ్చినప్పుడు నన్ను 2 రోజులు బాగానే ఉన్నదామె. 3వ రోజు నైట్ 9 గంటల నుంచి తన స్మృతి పోయిందమ్మా. ఏదేదో మాట్లాడుతూ ఉంది. తనకు అసలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, సంబంధం ఉన్నట్ల. దాంతో నాకు భయం వేసేసింది. ఏంటని నాకేం పాలు పోలా. గబుక్కునప్పుడు మన బ్లడ్ బ్యాంకు స్వామినాయుడు గారు అంతా చూస్తారు కదమ్మా, ఆయన కాంటాక్ట్ ఉండడంతో ఆయన అరుణాచల కనెక్షన్
అక్కడ 21 వెళ్ళినప్పుడు ఆ పరిచయంతో అరుణాచలం అనగానే ఆయన కనెక్ట్ అయ్యి ఆ భక్తి భావంతో ఎంత ఆత్మీయంగా నన్ను ఇక మాకు ఆ పరిచయం ఉంది. అది ఆత్మీయ బంధం, రక్త సంబంధం. అప్పుడు నాకు ఆయన గుర్తులోకి వస్తే కాల్ చేశాను. చేసి ఇమ్మీడియట్గా ఆ పేషెంట్ నేమ్ మీద నాకు వాట్సాప్ చేయండి అన్నారమ్మా. అంతే. చేసిన తర్వాత ఇంకెవరో తెలిసిన మిత్రులకు వాళ్ళకి చేసినా 10 అయిపోయింది టైము. పెద్ద వర్షం కృష్ణనగర్లో, రోడ్లన్నీ నిండిపోయినాయి. ఆ అంబులెన్స్ వచ్చింది నాకు. వచ్చేపాటికి ఇక ఎక్కించాము. అంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆ ఒత్తిడిలో ఉన్నా నేను. అలాంటిది అపోలోకి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్తే అక్కడ రిసెప్షన్కి వెళ్ళగానే పేరు ఏంటంటే వెంకటదుర్గ అని చెప్పారు. మీరా రండి అని ఇమ్మీడియట్గా ఇచ్చేపాటికి నాకు అంట ఇదంతా ఇక స్వామినాయుడు గారు చరణ్ బాబు వాళ్ళకి వెళ్ళింది నా విషయం నాకు తెలియదమ్మా. ఇది ఎట్లా జరుగుతుందని అనుకుంటున్నాను. చూపిస్తున్నారు, చూశారు అంతా. 24 గంటల వరకు చెప్పలేమండి అన్నారు నాకు. అనేపాటికి ఇక ఇబ్బందిలో ఉన్నాను. సరే జరుగుతూ ఉంది. తెల్లారింది. ఆ రోజు మళ్ళీ చూసి ఇంకో 48 అవర్స్ వరకు మేము క్రిటికల్ అయిపోయిందండి అంటున్నారు. సరే విఐపి ట్రీట్మెంట్ జరుగుతుందమ్మా నాకు. ఆమెకి సరే పెద్ద హాస్పిటల్, నా స్థితి పరిస్థితి ఏం బాగోలేదు. ఎట్లా అని ఇబ్బంది పడుతున్నా. సరే డౌట్తో అడిగా నేను, అమ్మా అన్నీ చేసేస్తున్నారు, బిల్ అది చాలా అవుతుంది కదా, అసలు ఎంత అవుతుంది ఏంటి, మరి నా స్థితిని బట్టి నేను చేసుకోవాలి అని అంటే, లేదండి మాకు పైనుంచి ఫోన్ వచ్చింది అంటున్నారు. అంటే జరుగుతుంది. అట్లాగా 17 రోజులమ్మా. ప్రతిరోజు విఐపి ట్రీట్మెంట్తో ఒక స్పెషలిస్ట్ రావటం అంటే క్రిటికల్ అయిపోయింది. ఒక 12 ఏళ్ల క్రితం ఆమెకి వాల్వ్ రీప్లేస్ చేశారు హార్ట్ లో. అది కేర్ అది నుంచి లంగ్స్ ఇన్ఫెక్షన్ ఏదో వచ్చిందంట. బ్లడ్ అంతా పల్చబడిపోయిందంట. అంటే హార్ట్ అయిన వాళ్ళకి ఏదో మెడిసిన్ ఇస్తారమ్మా, అవి ఒక రెగ్యులర్ మెయింటెనెన్స్ జరగాలి. అదేదో తేడా జరిగిందో ఏమో మరి. 1 year పాటుగా బ్లడ్ అంతా పల్చబడిపోయి ఎక్కడన్నా సూది గుచ్చితే అక్కడ బ్లాక్ అయిపోతుంది. దీంతో దేనికి మందు లేకపోతే ఇబ్బంది అవుతుందో, ఏ మందు వేసి దీనికి ఎఫెక్ట్ అవుతుంది, ఇదో ఉంటుంది కదమ్మా. ఆ క్రిటికల్ సిచ్యుయేషన్స్లో ప్రతిరోజు ఒక స్పెషలిస్ట్ ఈ ట్రీట్మెంట్. ఒక పక్క నాకు దడ లోపల, అంటే పరిస్థితిని బట్టి కదా అని మళ్ళీ కొద్ది రోజులు పోయి అడిగి, ఏంటమ్మా మరి ఎట్లాగారంటే, మాకు పైనుంచి ఫోన్ ఉందని మీరు ప్రశాంత్ ఉండనట. అప్పుడు ఆలోచనలోకి వెళ్ళా, ఎట్లా జరిగింది ఏంటి అనుకుంటే, అప్పుడు స్వామినాయుడు గారు మీరు పేషెంట్ నేమ్ పెట్టండి వాట్సాప్లో అన్నారు కదా, అది గుర్తొచ్చింది. అది చరణ్ బాబు గారి దృష్టికి వెళ్ళటం, అన్నయ్య గారి దృష్టికి వెళ్ళటం, అట్లా తెలిసి ఉపాసన గారికి చెప్పుకోవటం, ఆమె ఫోన్ రావటం, అది ఆ పైనుంచి ఫోన్లు అంటే అవి అని అప్పటికి నేను అనుకొని అప్పుడు నేను స్వామినాయుడు గారికి చెప్పాను, ఇంత చేస్తారండి ఏంటి అంటే, ఇక వాళ్ళకి మా కుటుంబం అంతా కృతజ్ఞతలు చెప్పుకోవాలని అనుకున్నాం. అవును. ఎప్పుడైనా వచ్చారా హాస్పిటల్ కి చరణ్ గారు గాని, ఉపాసన గారు? అంటే షూట్స్ లో ఉన్నారు కదమ్మా. ఉపాసన గారు వాళ్ళు అప్పుడు ఏదో అవుట్ మన ఇతర దేశాల్లో వెళ్ళి ఉన్నారంట, కానీ ఇక్కడ పనులు జరిగింది. అది నాకు తలుచుకుంటేనే ఆనందంతో దేవుతుందమ్మా. ఎక్కడెక్కడో ఉండి కూడా జరిపించడం. అవును అవును. అది ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎందుకంటే ఇక ఆ దంపతులు చేసిన సహాయం నుంచి ఇవాళ మంచిగా ఉన్నాం. అంటే వాళ్ళ చేతితో అందిన సహాయం నుంచి ఆమె మళ్ళీ నాకు ప్రాణాలతో నాకు అప్పచెప్పినందుకు అక్కడ నుంచి స్థితి పర్వాలేదు, ఈరోజు పర్వాలేదు. ఎప్పుడైనా ఫోన్ చేశారా ఉపాసన గారు కానీ, చిరంజీవి గారితో మాట్లాడడం అలా? లేదమ్మా, ఎందుకంటే అనేక అయితే షూట్ లో ఒకసారి కలుసుకునే అవకాశం కూడా మాకు వచ్చింది. ఆ గ్యాప్ లో లేదు, కానీ అన్నయ్య కనిపించగానే ఆయనకి ఇక మంజునాథుడు మాకు ఆ కాళ్ళకి అన్నయ్య కలిసేపాటికి దగ్గర తీసుకున్నారు. భలే బంజారా సాంగీటంలో, తర్వాత అక్కడ అది గూడెం పెద్దగా చేయడం జరిగింది. అక్కడ కూడా నాకు భుజం తట్టి చేశారు. అంటే ఎంతో మంది, వందలాది మంది ఆర్టిస్టులు ఉంటామమ్మా, ఎంతో మంది గుర్తుంటాం. అలా ఆ చెయ్యి ఈ భుజం మీద పడింది, ఇంకా జీవితం ధన్యం అయిపోయింది అనిపించింది కదా. అప్పటి తర్వాత సిచ్యుయేషన్ ఇది మాట. ఇది తర్వాత ఈమె ఇష్యూ వచ్చింది.